హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం ఏపీ టెట్‌కి సంబంధించి 6వ తరగతి మ్యాథ్స్‌లో సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్ చూద్దామండి. ఇంపార్టెంట్ బిట్స్. ఇవి ఇన్ సర్వీస్ టీచర్స్‌కి గూడా ఉపయోగపడతాయి. చూద్దాం రండి. ఒక అపక్రమ భిన్నాన్ని ఏ రూపంలోకి మార్చవచ్చు? మిశ్రమ భిన్నం. అపక్రమ భిన్నంలో లవం పెద్దగా ఉంటుంది. దీనిని భాగించగా వచ్చే భాగఫలం శేషం ఆధారంగా దీనిని మిశ్రమ రూపంలోకి మార్చవచ్చు. లవాలు సమానంగా ఉండి హారాలు వేరుగా ఉన్నప్పుడు ఏ భిన్నం పెద్దది అవుతుంది? చిన్న హారం ఉన్న భిన్నం పెద్దది అవుతుంది. ఉదాహరణకు 3/4, 3/8లలో ఒకే వస్తువులో 4 భాగాలు చేసి 3 భాగాలు తీసుకోవడం అనేది 8 భాగాలు చేసి 3 భాగాలు తీసుకోవడం కంటే పెద్ద విలువ ఇస్తుంది. 2/7కి సమానమైన భిన్నాన్ని హారం 35 ఉండేలా చేయండి. 10/35. హారం 7ని 5తో గుణిస్తే 35 వస్తుంది. కాబట్టి లవాన్ని కూడా 5తో గుణిస్తే 5 రెళ్ళు 10 అవుతుంది. 45/60 యొక్క కనిష్ట రూపం ఎంత? 3/4. 45 మరియు 3ల రెండు గరిష్టంగానే 15తో భాగించబడతాయి. 2 - 3/5 విలువ ఎంత? 7/5 లేదా 1, 2/5. హారాన్ని ఒకేలా చేయడానికి క్రాస్ గుణకారం చేయాలి. 2 × 5 - 3/5. 10 - 3/5 7/5. విజాతి భిన్నాలను కూడాలంటే మొదట ఏం చేయాలి? హారాల కసాగును కనుగొని వాటిని సజాతి భిన్నాలుగా మార్చాలి. వేర్వేరు హారాలు ఉన్నప్పుడు నేరుగా కూడలేము. కాబట్టి కసాగు తీసి హారాలను సమానం చేయాలి. 1 రూపాయిలో 5 పైసలు ఎన్నో వంతు దశాంశ రూపంలో తెలపండి. 0.05. 1 రూపాయి అంటే 100 పైసలు. 5 పైసలంటే 5/100 0.05 రూపాయలు. 2 మీటర్ల 35 సెంటీమీటర్లను మీటర్లలో దశాంశ రూపంలో రాయండి. 2.35 మీటర్లు. 2.35 మీటర్లు. వివరణ: 1 మీటర్ 100 సెంటీమీటర్లు. 35 సెంటీమీటర్లు అంటే 35/100 మీటర్లు. 0.35 మీటర్లు. అప్పుడు 2 + 0.35 2.35 మీటర్లు అవుతుంది. దశాంశ సంఖ్య 4.05లో 5 యొక్క స్థాన విలువ ఎంత? 100వ వంతు లేదా 5/100. దశాంశ బిందువు తర్వాత మొదటి స్థానం 10వ వంతు అవుతుంది. రెండో స్థానం 100వ వంతు అవుతుంది. 20 + 9 + 4/100 యొక్క దశాంశ రూపాన్ని రాయండి. 29.04. పూర్ణాంక భాగం 20 + 9 29. 10వ వంతు స్థానంలో ఏమీ లేదు కాబట్టి 0. 100వ వంతు స్థానంలో 4 ఉంది కాబట్టి 4. 0.3 0.33 0.03 0.333లలో అతి చిన్న సంఖ్య ఏది? 0.03. దశాంశ బిందువు తర్వాత 10వ వంతు స్థానాన్ని పోలిస్తే 0.03లో మాత్రమే 0 ఉంది. మిగిలిన వాటిలో 3 ఉంది. 4.25 మరియు 3.75ల మొత్తం ఎంత? 4.25 మరియు 3.75ల మొత్తం 8. దశాంశ బిందువులను నిలువుగా ఒకే వరుసలో ఉంచి కూడాలి. 4.25 + 3.75 8 వస్తుంది. 5 - 2.45 విలువ ఎంత? 2.55. 5ని 5.00గా రాసుకొని తీసివేస్తే 5.00 - 2.45 2.55. 3/4ని దశాంశ రూపంలోకి మార్చండి. 3/4ని దశాంశ రూపంలోకి మారిస్తే 0.75. 3ని 4తో భాగించగా లవహారాలు 25తో గుణించగా 75/100 వస్తుంది. 0.75. 0.6 అనే దశాంశ సంఖ్య యొక్క కనిష్ట భిన్న రూపం ఏమిటి? 0.6 అంటే 6/10. 3/5. 2 ఎక్కలను బాద్దు కాబట్టి 3/5. 15 కిలోగ్రాములలో 8 గ్రాములను కేజీ దశాంశ రూపంలో చూపండి. 15 కిలోగ్రాముల 8 గ్రాములను కేజీ దశాంశ రూపంలో చూపండి అన్నాడు. 15 కిలోగ్రాముల 8 గ్రాములు.
ఒక కేజీ ఈక్వల్ టు 1000 గ్రాములు ప్లస్ 8 గ్రాములు 8 గ్రాములని కేజీల్లోకి మారిస్తే 8/1000 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.008. అప్పుడు 15.008 అవుతుంది. లైట్ డెసిమల్స్ అనగా ఏమిటి? దశాంశ బిందువు తర్వాత సమాన సంఖ్యలో స్థానాలుగా సంఖ్యలు. ఉదాహరణకు 2.50 మరియు 4.75లలో దశాంశ బిందువు తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇవి సదృశ్య దశాంశాలు అవుతాయి. ఒక భిన్నంలో లవం మరియు హారాలు సమానంగా ఉంటే దాని విలువ ఎంత? 1. ఉదాహరణకు 5/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఒక వస్తువును 5 భాగాలుగా చేసి 5 భాగాలు తీసుకుంటే అది పూర్తి వస్తువు అవుతుంది. సజాతి భిన్నాలు తీసివేతలో లవాలు తీసివేసి హారాన్ని ఎలా ఉంచుతాము? హారాన్ని అలాగే ఉంచుతాము, మార్చము. 5/7 - 2/7 దట్ ఈజ్ ఈక్వల్ టు 5లో నుంచి 2 పోతే 3/7. 13/5 అనే అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా మార్చండి. 13/5ని మిశ్రమ భిన్నంగా మార్చాలంట. ఆప్షన్లు చూస్తే అర్థమైంది మీకే. 5 రెళ్ళు 10, 10 + 3 13/5. 13ని 5తో భాగిస్తే భాగఫలం 2 వస్తుంది, శేషం 3 మిగులుతుంది. ఒక నిర్దిష్ట సమాచారం కోసం సేకరించిన ప్రాథమిక అంకెల లేదా వివరాల సమూహాన్ని ఏమంటారు? దత్తాంశం అంటారు. పరిశీలన ద్వారా సేకరించిన ముడి సమాచారాన్ని దత్తాంశం అంటారు. సమాచారాన్ని త్వరగా లెక్కించడానికి 5 చొప్పున గ్రూపులుగా గీసే నిలువు గీతలను ఏమంటారు? గణన చిహ్నాలు అంటారు. 4 నిలువు గీతలు కొట్టి 5వ గీతను అడ్డంగా లేదా క్రాస్గా గీయడం ద్వారా 5ను సూచిస్తారు. దత్తాంశాన్ని చిత్రాల రూపంలో ప్రదర్శించడాన్ని ఏమంటారు? చిత్రపటం. ప్రశ్నలకు బదులుగా బొమ్మలు లేదా గుర్తులను ఉపయోగించి సమాచారాన్ని వివరించే పద్ధతి ఇది. చిత్రపటంలో ఒక బొమ్మ విలువ 10 కార్లను సూచిస్తే 45 కార్లను చూపడానికి ఎన్ని బొమ్మలు కావాలి? 4 పూర్తి బొమ్మలు, ఒక సగం బొమ్మ. 4 × 10 40. మిగిలిన 5 కార్ల కోసం సగం బొమ్మ సరిపోతాయి. సమానమైన వెడల్పు గల నిలువు లేదా అడ్డు కడ్డీల ద్వారా దత్తాంశాన్ని ప్రదర్శించే పటాన్ని ఏమంటారు? కడ్డీ చిత్రం, బార్ గ్రాఫ్ అంటారు. ఇందులో కడ్డీల పొడవు, ఎత్తు ఆయా విలువల పౌనఃపున్యానికి అనుపాతంలో ఉంటాయి. కడ్డీ చిత్రంలో 2 వరుస కడ్డీల మధ్య దూరం ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. గ్రాఫ్ స్పష్టంగా ఖచ్చితంగా ఉండటానికి కడ్డీల మధ్య ఖాళీ స్థలం ఎల్లప్పుడూ ఒకేలా మెయింటైన్ చేయాలి. ఒక కడ్డీ చిత్రంలో 1 సెంటీమీటర్ = 50 మంది విద్యార్థులు అని తీసుకుంటే 250 మంది విద్యార్థులను సూచించే కడ్డీ పొడవు ఎంత ఉండాలి? 5 సెంటీమీటర్లు. అప్పుడు పొడవు = 250/50 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు. పరిశోధకుడు స్వయంగా సేకరించిన దత్తాంశాన్ని ఏమంటారు? ప్రాథమిక దత్తాంశం అంటారు. వేరే మూలాల నుండి కాకుండా మొదటిసారిగా నేరుగా సేకరించిన తాజా సమాచారాన్ని ప్రాథమిక దత్తాంశం అంటారు. దినపత్రికలు లేదా ఇంటర్నెట్ నుండి సేకరించిన దత్తాంశాన్ని ఏమంటారు? ద్వితీయ దత్తాంశం. ఇప్పటికే ఎవరో సేకరించి ప్రచురించిన సమాచారాన్ని మనం వాడుకుంటే అది ద్వితీయ దత్తాంశం అవుతుంది. ఒక నిర్దిష్ట పరిశీలన దత్తాంశంలో ఎన్నిసార్లు పునరావృతం అవుతుందో తెలిపే సంఖ్యను ఏమంటారు? ఒక నిర్దిష్ట పరిశీలన దత్తాంశంలో ఎన్నిసార్లు పునరావృతం అవుతుందో తెలిపే సంఖ్యను ఏమంటారు? పౌనఃపున్యం అంటారు. ఒక స్కోరు లేదా విలువ దత్తాంశంలో ఎన్నిసార్లు వచ్చిందో తెలిపేదే దాని పౌనఃపున్యం. గణన చిహ్నాలలో 5 మరియు 2 కలిపి ఉంటే దాని విలువ ఎంత? 7. మొదటి గ్రాఫ్లో విలువ 5, అక్కడ ఉన్న 2 గీతలు విలువ 2, మొత్తం 5 + 2 7. ప్రతి దత్తాంశ నిర్వహణలో స్కేలు ప్రాధాన్యత ఏమిటి? పెద్ద సంఖ్యలను గ్రాఫ్లో చిన్నవిగా చూపడానికి ఉపయోగపడుతుంది. అక్షాలపై ఎంత విలువను ఒక యూనిట్గా తీసుకుంటున్నాము స్కేలు స్పష్టం చేస్తుంది. గ్రాఫ్లో సాధారణంగా స్వతంత్ర చరరాశిని సంవత్సరాల పేర్లు ఏ అక్షంపై గుర్తిస్తారు? x అక్షం పైన గుర్తిస్తారు. క్షితిజ సమాంతరంగా ఉండే x అక్షంపై పేర్లను, నిలువుగా ఉండే y అక్షం పైన సంఖ్యాత్మక విలువలను తీసుకుంటాము. కడ్డీ చిత్రాలలో కడ్డీ వెడల్పు దేనిని సూచిస్తుంది? ఇది దేనిని సూచించదు, కేవలం అందం, స్పష్టత కోసం మాత్రమే.
కడ్డీ చిత్రంలో కేవలం కడ్డీ యొక్క పొడవు, ఎత్తు మాత్రమే విలువను సూచిస్తుంది. వెడల్పు అన్నిటికీ సమానంగా ఉంటుంది. దత్తాంశంలో గరిష్ట మరియు కనిష్ట విలువల మధ్య గల భేదాన్ని ఏమంటారు? వ్యాప్తి అంటారు. వ్యాప్తి గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. 5, 12, 3, 18, 9 దత్తాంశం యొక్క వ్యాప్తి ఎంత? 15. ఇక్కడ గరిష్ట విలువ 18, కనిష్ట విలువ 3. వ్యాప్తి 18 మైనస్ 3 15. వర్గీకరించని ముడి దత్తాంశాన్ని ఏమంటారు? యథాతథ దత్తాంశం. సేకరించిన సమాచారాన్ని ఎలాంటి క్రమ పద్ధతిలో అమర్చకుండా ఉన్నదున్నట్లు ఉంచితే దాన్ని రా డేటా అంటారు. చిత్రపటాల యొక్క ప్రధాన పరిమితి ఏమిటి? ఖచ్చితమైన విలువను బొమ్మల ద్వారా చూపడం కష్టం. బొమ్మలను సగం లేదా ముక్కలుగా గీయటం వల్ల ఖచ్చితమైన సంఖ్యను అంచనా వేయడం ఇబ్బందిగా మారుతుంది. దత్తాంశాన్ని పట్టిక రూపంలో అమర్చడాన్ని ఏమంటారు? దత్తాంశ వర్గీకరణ. సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి అడ్డు వరుసలు, నిలువు వరుసల్లో అమర్చడం. ఒక గ్రాఫ్లో x అక్షం మరియు y అక్షాలు ఖండించుకునే బిందువును ఏమంటారు? మూల బిందువు. 2 అక్షాలు ప్రారంభమై 0 బిందువును మూల బిందువు అంటారు. బీజగణితంలో వేరువేరు సంఖ్యాత్మక విలువలను తీసుకునే సంకేతాన్ని అక్షరాన్ని ఏమంటారు? చరరాశి. చరరాశి విలువ స్థిరంగా ఉండదు. దీనిని x, y, z, l, m వంటి ఇంగ్లీష్ అక్షరాలతో సూచిస్తారు. ఖచ్చితమైన స్థిర విలువ కలిగిన రాశిని ఏమంటారు? స్థిర రాశి. 5, -12, 100 వంటి సాధారణ సంఖ్యల విలువలు ఎప్పటికీ మారవు కాబట్టి ఇవి స్థిర రాశులు. ఒక చతురస్రం భుజం S అయితే దాని చుట్టుకొలత బీజగణిత సూత్రం ఏమిటి? 4s. చతురస్రానికి 4 సమాన భుజాలు ఉంటాయి. చుట్టుకొలత s ప్లస్ s ప్లస్ s ప్లస్ s దట్ ఈజ్ ఈక్వల్ టు 4s. ఈ xకి 7 కూడగా అనే వాక్యాన్ని బీజగణిత సమాసంలో ఎలా రాస్తాము? x ప్లస్ 7. కూడటం అంటే సంకలనం గుర్తును ఉపయోగించాలి. yకి 5 రెట్లు నుండి 3ని తీసివేయగా అనే దానికి సమాసం రాయండి. 5y మైనస్ 3. yకి 5 రెట్లు అనగా 5y, దాని నుంచి 3 తీసేయటం అంటే -3. చరరాశులు, స్థిరరాశులు మరియు గణిత ప్రక్రియలతో కూడిన అమరికని ఏమంటారు? బీజగణిత సమాసం. ఉదాహరణకు 2x ప్లస్ 5 అనేది ఒక సమాసం. ఇందులో సమానత్వ గుర్తు ఉండదు. 2 సమాసాల మధ్య సమానత్వ గుర్తు ఉంటే దానిని ఏమంటారు? సమీకరణం అంటారు. ఉదాహరణకు x ప్లస్ 4 10 అనేది ఒక సమీకరణం. ఇందులో LHS, RHS అని 2 భాగాలు ఉంటాయి. సమీకరణాన్ని తృప్తిపరిచే చరరాశి విలువని ఏమంటారు? సమీకరణ సాధన లేదా మూలం అంటారు. x ప్లస్ 3 8 లో x స్థానంలో 5 ఉంచితే సమీకరణం సరిపోతుంది. కాబట్టి 5 అనేది సాధన అవుతుంది. ఒక అగ్గిపుల్ల అమరికలో ఒక L ఆకారాన్ని చేయడానికి 2 పుల్లలు కావాలి. అలాంటి N ఆకారం చేయడానికి కావలసిన పుల్లల నియమం ఏమిటి? 2n. ప్రతి ఆకారానికి 2 పుల్లల చొప్పున n ఆకారాలకి 2 × n 2n. 3x 15 సమీకరణం యొక్క సాధన ఎంత? 5. 3 ఇటువైపు వస్తే గుణిస్తుంది, కుడివైపు వెళ్తే భాగిస్తుంది. x 15/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సంఖ్యల సాధారణ నియమమైన స్థిరత్వ ధర్మము బీజగణితంలో ఎలా చూపిస్తారు? a ప్లస్ b b ప్లస్ a లేదా a × b b × a. చరరాశుల క్రమాన్ని మార్చిన ఫలితం మారదు అని చెప్పడానికి అక్షరాలను వాడతాము. m/4 3 అయితే m విలువ ఎంత? 12. భాగాహారంలో ఉన్న 4 కుడివైపు వెళ్తే గుణిస్తుంది. అప్పుడు m 3 × 4 12 అవుతుంది. pని -5 చే గుణిస్తే ఇచ్చే సమాసం ఏమిటి? -5p. సంఖ్య ఎల్లప్పుడూ చరరాశికి ముందు గుణకంగా రాయాలి. సమీకరణంలో LHS మరియు RHSలు సమానంగా లేకపోతే అది సమీకరణం అవుతుందా? కాదు. సమీకరణంలో ఖచ్చితంగా గుర్తు ఉండాలి మరియు అది 2 వైపులా సమానత్వాన్ని సూచించాలి. లత ప్రస్తుత వయసు x సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం ఆమె వయసు ఎంత? x - 5 సంవత్సరాలు. గత వయసును కనుగొనడానికి ప్రస్తుత వయసు నుండి తీసివేయాలి. ఒక పెన్ను ధర 10. y పెన్నుల ధర ఎంత అంటే 10y. మొత్తం ధర ఒక పెన్ను × పెన్నుల సంఖ్య దట్ ఈజ్ 10 × y 10y. 2x - 1 9 సమీకరణంలో చరరాశి ఏది? x. ఇక్కడ 2 గుణకం -1 మరియు 9 స్థిరరాశులు. మారే అవకాశం ఉన్న చరరాశి xే చరరాశి.
ఒక క్రమ షడ్భుజి భుజం ఎల్ అయితే దాని చుట్టుకొలత ఎంత? 6L. షడ్భుజికి 6 సమాన భుజాలు ఉంటాయి కాబట్టి చుట్టుకొలత 6L అవుతుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ యత్నదోష పద్ధతి అంటే ఏంటి? చరరాశుల స్థానంలో వేరు సంఖ్యలను ప్రతిక్షేపిస్తూ సరైన సాధనను కనుక్కుంటాం. సమీకరణం ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుందో చూసే వరకు 1, 2, 3 అండ్ సో ఆన్ లాంటి సంఖ్యలను వేసి చూసే ప్రాథమిక పద్ధతి ఇది. బీజగణితంలో చరరాశి ముందుండే సంఖ్యను 7xలో 7ని ఏమంటారు? గుణకం అంటారు. చరరాశితో గుణించబడుతున్న స్థిర సంఖ్యను ఆ చరరాశి యొక్క గుణకం అంటారు. ఒక సరళ బంధిత పటం యొక్క సరిహద్దు పొడవును ఏమంటారు? చుట్టుకొలత. ఆకారం చుట్టూ ఉన్న అన్ని భుజాల పొడవుని మొత్తాన్ని చుట్టుకొలత అంటారు. పొడవు L, వెడల్పు B కలిగిన దీర్ఘచతురస్ర చుట్టుకొలత సూత్రం ఏమిటి? 2 × L+B. దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి L+B, L+B, 2L+2B దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × L+B అవుతుంది. ఒక భుజము A కలిగిన చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏమిటి? భుజము × భుజం A². చతురస్రం లోపలి స్థలాన్ని కనుగొనడానికి 2 భుజాలను గుణించాలి. ఒక సంవృత పటం తలంలో ఆక్రమించే స్థల పరిమాణాన్ని ఏమంటారు? వైశాల్యం అంటారు. సరిహద్దు లోపల ఉన్న ఉపరితలం వైశాల్యాన్ని విస్తీర్ణ వైశాల్యం అని అంటారు. ఒక సమబాహు త్రిభుజం భుజం 6 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత? 18 సెంటీమీటర్లు. సమబాహు త్రిభుజం 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి చుట్టుకొలత 3 × భుజం 3 × 18. దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రం ఏమిటి? పొడవు × వెడల్పు. ద్విమితీయ పటాల వైశాల్యం ఆ 2 కొలతల గుణకారానికి సమానం. వైశాల్యాలను కొలిచే ప్రమాణాలు ఎలా ఉంటాయి? చదరపు ప్రమాణాలు, చదరపు సెంటీమీటర్లు లేదా చదరపు మీటర్లు. 2 పొడవులను గుణించడం వల్ల ప్రమాణాలు స్క్వేర్ అవుతాయి. ఒక చతురస్రం చుట్టుకొలత 40 సెంటీమీటర్లు అయితే దాని భుజం పొడవు ఎంత? 10 సెంటీమీటర్లు. చుట్టుకొలత 4 x = 40. అప్పుడు x = 40/4 10 అవుతుంది. 8 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పు గల గది నేల వైశాల్యం ఎంత? 40 చదరపు మీటర్లు. ఎందుకని? పొడవు × వెడల్పు 8 × 5 40 చదరపు మీటర్లు. ఒక చతురస్రాకార పార్కు భుజం 12 మీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? 144 చదరపు మీటర్లు. ఎందుకంటే వైశాల్యం చతురస్రం వైశాల్యానికి సూత్రం S = భుజం × భుజం కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 12 × 12 144. గ్రిడ్ పేపర్ పై ఉన్న ఒక పటంలో సగం కంటే ఎక్కువ ఆక్రమించిన చతురస్రాన్ని లెక్కించేటప్పుడు ఏమని భావించాలి? ఒక పూర్తి చతురస్రంగా భావించాలి. గ్రాఫ్ పద్ధతిలో వైశాల్యం కనుగొనేటప్పుడు సగం కంటే ఎక్కువ ఉంటే 1 గాను, సగం కంటే తక్కువ ఉంటే వదిలేయాలి. ఒక క్రమ బహుభుజి అనగా ఏమి? అన్ని భుజాలు మరియు అన్ని కోణాలు సమానంగా గల సమృత పటం, చతురస్రం, సమబాహు త్రిభుజం వంటివి క్రమ బహుభుజులు. ఒక క్రమ పంచభుజి భుజం S అయితే దాని చుట్టుకొలత సూత్రం ఏమిటి? 5S. పంచభుజికి 5 సమాన భుజాలు ఉంటాయి కాబట్టి చుట్టుకొలత 5 × S 5S అవుతుంది. ఒక దీర్ఘచతురస్ర వైశాల్యం 50 చదరపు సెంటీమీటర్లు. దాని పొడవు 10 సెంటీమీటర్లు అయితే దాని వెడల్పు ఎంత? 5 సెంటీమీటర్లు. వెడల్పు = 50/10 5 సెంటీమీటర్లు. ఒక చదరపు మీటర్కు ఎన్ని చదరపు సెంటీమీటర్లు? ఒక చదరపు మీటర్కు ఎన్ని చదరపు సెంటీమీటర్లు? 10,000 చదరపు సెంటీమీటర్లు. ఒక చదరపు మీటర్ = 100 సెంటీమీటర్లు. కాబట్టి ఒక చదరపు సెంటీమీటర్ ఒక మీటర్ 100 సెంటీమీటర్లు కాబట్టి ఒక చదరపు మీటర్ 100 × 100 10,000 చదరపు సెంటీమీటర్లు. ఒక త్రిభుజం యొక్క భుజాలు 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత? 12 సెంటీమీటర్లు. అసమబాహు త్రిభుజం చుట్టుకొలత భుజాల మొత్తము 3 + 4 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు. గ్రిడ్ పేపర్ పై ఖచ్చితంగా సగం ఆక్రమించిన చతురస్ర విలువను ఎంతగా తీసుకోవాలి? అర చదరపు యూనిట్గా తీసుకోవాలి. ఖచ్చితమైన సగం చతురస్రాలను అరభాగంగా లెక్కలోకి తీసుకుంటారు. చతురస్ర భుజాన్ని రెట్టింపు చేస్తే దాని వైశాల్యం ఎన్ని రెట్లు అవుతుంది? 4 రెట్లు అవుతుంది. భుజం A నుండి 2A అయితే కొత్త వైశాల్యం 2A² దట్ ఈజ్ ఈక్వల్ టు 4A² అవుతుంది. అంటే 4 రెట్లు పెరుగుతుంది. చతురస్ర భుజాన్ని రెట్టింపు చేస్తే దాని చుట్టుకొలత ఎన్ని రెట్లు పెరుగుతుంది? 2 రెట్లు. చుట్టుకొలత సూత్రం 4A.
భుజం 2A అయితే చుట్టుకొలత 4x2A. కాబట్టి చుట్టుకొలత కేవలం రెట్టింపు మాత్రమే అవుతుంది. 4x2A = 2x4A. ఒక డైరీ పుస్తకం యొక్క ఉపరితలానికి చుట్టుకొలత ఉంటుందా, వైశాల్యం ఉంటుందా? రెండూ ఉంటాయి. అంచు పొడవు చుట్టుకొలతను సూచిస్తే అది కలిగి ఉన్న మొత్తం పేజీ స్థలం వైశాల్యాన్ని సూచిస్తుంది. రెండు రాశులను భాగాహారం ద్వారా పోల్చడాన్ని ఏమంటారు? నిష్పత్తి. రెండు ఒకే రకమైన ప్రమాణాలు కలిగి ఉండి రాశులను భాగాహార రూపంలో పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. దీనిని ఈస్టు గుర్తుతో సూచిస్తారు. A:B నిష్పత్తిలో మొదటి పదాన్ని ఏని ఏమని పిలుస్తారు? పూర్వపదం. నిష్పత్తిలో ఉండే మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని పరపదం అని అంటారు. 40 పైసలకు 2 రూపాయలకు గల నిష్పత్తి ఎంత? 1:5. ప్రమాణాలను సమానంగా ఉండాలి. 2 రూపాయలని పైసల్లోకి మారిస్తే 200 పైసలు. 40:200 = 1:5. 15:25 యొక్క కనిష్ట రూపం ఎంత? ఇది 5 ఎక్కంలో పోయింది. 5 3 5 5 3:5. 15 మరియు 25ల గరిష్ట సామాన్య భాజకం 5. 5తో భాగిస్తే 3:5 వస్తుంది. రెండు నిష్పత్తుల సమానత్వాన్ని ఏమంటారు? అనుపాతం అంటారు. రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే అవి అనుపాతంలో ఉన్నాయి అని అంటారు. దాన్ని ఈక్వల్ గుర్తుతో కానీ, ఇది ఇలా 4 చుక్కల గుర్తుతో కానీ సూచిస్తారు. అది గుర్తు నాకు గుర్తు రావట్లేదండి. దాన్ని ఏమనాలో కొంచెం కామెంట్ చేయండి. ABCDలు అనుపాతంలో ఉంటే వాటి మధ్య నియమం ఏమిటి? అంత్యంలో లబ్ధము మధ్యంలో లబ్ధము. A:B = C:D అయితే వెలుపల ఉన్న పదాల గుణకారం A:D = B:Cకి సమానం అవుతుంది. 3, 5, 9 మరియు xలు అనుపాతంలో ఉంటే x విలువ ఎంత? 3x = 5x9. అప్పుడు 3x = 45. x = 15. అంతే కదా? తరగతి గదిలో 20 మంది బాలురు, 15 మంది బాలికలు ఉంటే బాలికల సంఖ్య మొత్తం విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తి ఎంత? 20 మంది బాలురు, 15 మంది బాలికలు ఉంటే బాలికల సంఖ్యకు మొత్తం విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తి ఎంత? బాలికలు 15, మొత్తం విద్యార్థులు 20 + 15 35. వీళ్ళిద్దరు నిష్పత్తి ఎంత? 15:35. 5 ఎక్కంలో పోద్ది. 5 3 15, 5 7 35, 3:7. బస్సు వేగం గంటకు 60 కిలోమీటర్లు, కారు వేగం గంటకు 80 కిలోమీటర్లు అయితే బస్సు, కారు వేగాల నిష్పత్తి ఎంత? 60:80, 3:4. 1200ను A మరియు Bలకు 2:3 నిష్పత్తిలో పంచితే Bకు వచ్చే వాటా ఎంత? 720. మొత్తం భాగాలు 2 + 3 5 భాగాలు. ఒక భాగం విలువ 1200/5 అంటే 240. అప్పుడు Bకి ఎన్ని వాటాలు ఇచ్చాం మనం? 3 వాటాలు ఇచ్చాం కాబట్టి 3 × 240 720. నిష్పత్తికి ప్రమాణాలు ఉంటాయా? ఉండవు. నిష్పత్తి అనేది రెండు ఒకే రకమైన రాశుల పోలిక. భాగాహారంలో ప్రమాణాలు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి నిష్పత్తికి ఎలాంటి ప్రమాణాలు ఉండవు. ఏకవస్తు పద్ధతి అనగానేమి? మొదట ఒక వస్తువు విలువను కనుక్కొని దాని ఆధారంగా కావలసిన వస్తువుల విలువను కనుగొనే పద్ధతిని ఏకవస్తు పద్ధతి అంటారు. ఉదాహరణకు 5 పెన్నుల ధర ఇచ్చి 2 పెన్నుల ధర అడిగితే ముందు ఒక పెన్ను ధర కనుక్కొని ఆ తర్వాత రెండు పెన్నుల ధరను చెప్పడం అనమాట. 6 పెన్నుల ధర 90 రూపాయలు అయితే 10 పెన్నుల ధర ఎంత అన్నాడు. ఇప్పుడు ఒక పెన్ను ధర ఎంతో కనుక్కొని అప్పుడు 10 పెన్నుల ధర ఎంతో కనుక్కోవాలి. ఒక పెన్ను ధర 6 ధర 90 రూపాయలు అయితే ఒకదాని ధర 90/6 అంటే 15 అవుద్ది. అప్పుడు 10 పెన్నుల ధర 150 రూపాయలు అవుతుంది. 4:9కి సమానమైన నిష్పత్తికి ఒక ఉదాహరణను ఇవ్వండి. 8:18 లేదా 12:27. నిష్పత్తిలో పూర్వపర పదాలు ఒకే సంఖ్యచే గుణించిన లేదా భాగించిన సమాన నిష్పత్తి వస్తుంది. 4:2 9:2 8:18. ఒక దీర్ఘచతురస్రం పొడవు వెడల్పు నిష్పత్తి 5:3. దాని వెడల్పు 18 సెంటీమీటర్లు అయితే దాని పొడవు ఎంత? 30 సెంటీమీటర్లు. వెడల్పు 3 భాగాలు 18 సెంటీమీటర్లు. అప్పుడు ఒక భాగం ఎంత? 6 సెంటీమీటర్లు. పొడవు 5 భాగాలు. 5 × 6 అంటే 30 సెంటీమీటర్లు. ఒక మోటారు బైకు 3 లీటర్ల పెట్రోల్తో 150 కిలోమీటర్లు ప్రయాణిస్తే 5 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణిస్తుంది? 250 కిలోమీటర్లు. 1 లీటర్కు ప్రయాణించే దూరం 150/3 అంటే 50 కిలోమీటర్లు. కాబట్టి 5 లీటర్లకు 5 × 50 250 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. x:10 is similar to 12:24 అయిన x విలువ ఎంత?
అంత్యముల లబ్ధం మధ్యముల లబ్ధం 24 x 120 అవుద్ది. అప్పుడు x 120/24 25. ఆన్సరు 5. 20 సెంటీమీటర్ల పొడవు గల రేఖాఖండాన్ని 3:2 నిష్పత్తిలో 2 భాగాలుగా చేస్తే పెద్ద భాగం పొడవు ఎంత? 12 సెంటీమీటర్లు. మొత్తం భాగాలు 3 + 2 5. ఒక భాగము 20/5 అంటే 4 సెంటీమీటర్లు. పెద్ద భాగం 3 భాగాలు కాబట్టి 3 × 4 12 సెంటీమీటర్లు అవుతుంది. 2 రాశులను నిష్పత్తితో పోల్చవలెనన్నా అవి ఏ విధంగా ఉండాలి? ఒకే ప్రమాణాలలో ఉండాలి. ఒక రాశి కిలోగ్రాములలో మరొకటి గ్రాములలో ఉంటే నిష్పత్తి కట్టలేము. రెండింటినీ ఒకే ప్రమాణంలోకి మార్చాలి. ఒక గ్రామంలో పురుషులు స్త్రీల నిష్పత్తి 11:10. గ్రామంలో పురుషుల సంఖ్య 2200 అయితే స్త్రీల సంఖ్య ఎంత? 11:10 అన్నాడు. పురుషులు స్త్రీలు. పురుషుల సంఖ్య 11 భాగాలు 220. అప్పుడు 10 భాగాలు ఎంత అని అర్థం. 2000. 11 భాగాలు 2200. ఒక భాగం 200. స్త్రీలు 10 భాగాలు కాబట్టి 10 × 200 2000. ఒక చిత్రాన్ని ఖచ్చితంగా 2 సమాన భాగాలుగా విభజించే రేఖను ఏమంటారు? సౌష్ఠవ అక్షం లేదా సౌష్ఠవ రేఖ అంటారు. ఈ రేఖకి ఇరువైపులా ఉన్న భాగాలు ఒకదానికొకటి ఖచ్చితంగా ఏకీభవిస్తాయి. ఒక క్రమ త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? 3. క్రమ త్రిభుజంలో 3 భుజాలు సమానం. దీనికి 3 శీర్షాల గుండా వెళ్లే 3 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. చతురస్రానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? 4. చతురస్రానికి భుజాల మధ్య బిందువుల గుండా వెళ్ళేవి 2, కర్ణాల మధ్య గుండా వెళ్ళేవి 2, మొత్తం 4 సౌష్ఠవాలు ఉంటాయి. దీర్ఘ చతురస్రానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? 2. దీర్ఘ చతురస్రానికి ఎదురెదురు భుజాల మధ్య బిందువులను కలిపే రేఖలు మాత్రమే సౌష్ఠవ రేఖలు అవుతాయి. కర్ణాలు సౌష్ఠవ రేఖలు కావు. ఒక వృత్తానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? అనంతం. వృత్త కేంద్రం గుండా వెళ్లే ప్రతి వ్యాసం ఒక సౌష్ఠవ రేఖ అవుతుంది కాబట్టి వృత్తానికి అనంతమైన సౌష్ఠవ రేఖలు ఉంటాయి. ఇంగ్లీష్ అక్షరం ఏకి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? 1. ఏను నిలువుగా కట్ చేస్తే 2 సమాన భాగాలు అవుతుంది. అడ్డంగా కట్ చేస్తే అవ్వదు. కాబట్టి ఏకి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయంటే 1. హెచ్కి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? 2. హెచ్ని అడ్డంగా మరియు నిలువుగా. అసమబాహు త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? ఉండవు. అసమబాహు త్రిభుజంలో అన్ని భుజాల పొడవులు వేరువేరుగా ఉంటాయి కాబట్టి సమాన భాగాలుగా చేసే రేఖ ఉండదు. సమద్విబాహు త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? 1 ఉంటుంది. సమద్విబాహు త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటాయి. సమాన భుజాల మధ్య శీర్షం గుండా గీసిన రేఖ ఒక్కటే సౌష్ఠవ రేఖ అవుతుంది. ఇంగ్లీష్ అక్షరమాలలో ఏ అక్షరానికి అడ్డంగా గాని నిలువుగా గాని ఎలాంటి సౌష్ఠవ రేఖ ఉండదు. సమాధానం F, G, J, L, N, P, Q, R, Z. ఇవి నిలువుగా గాని అడ్డంగా గాని ఎలాంటి సౌష్ఠవ రేఖలు కలిగి ఉండవు అన్నమాట. ఈ అక్షరాలు ఈ అక్షరం గుండా విభజించిన ఇరువైపులా ఒకే రూపం రాదు. అద్దంలో చూపినప్పుడు ఒక వస్తువు యొక్క ఎడమ కుడి భాగాలు తిరగబడి కనిపించడాన్ని ఏమంటారు? పార్శ్వ విలోమం. సౌష్ఠవంలో అతి అర్ధ ప్రతిబింబాలు చూసినప్పుడు ఎడమ కుడి ఎడమగా మారుతుంది. ఇంగ్లీష్ అక్షరం ఓకి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? 2. సాధారణ ఫాంట్లో ఓ అనేది దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది కాబట్టి 2. సాధారణంగా దీనికి నిలువు అడ్డరే సౌష్ఠవ రేఖలు ఉంటాయి. సమబాహు చతుర్భుజం లేదా రాంబస్కు ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? 2. రాంబస్ యొక్క 2 కర్ణాల గుండా వెళ్లే రేఖలు మాత్రమే దాని సౌష్ఠవ రేఖలు అవుతాయి. సమాంతర చతుర్భుజానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? 0. సమాంతర చతుర్భుజానికి సాధారణంగా ఎలాంటి సౌష్ఠవ రేఖలు ఉండవు. ఒక క్రమ షడ్భుజికి ఉండే సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? 6. ఒక క్రమ బహుభుజిలో ఎన్ని భుజాలు ఉంటే అన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి. షడ్భుజికి 6 భుజాలు కాబట్టి 6 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. ఒక క్రమ పంచభుజికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయంటే 5. 5 సమాన భుజాలు గల క్రమ పంచభుజికి 5 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. ఇంగ్లీష్ అక్షరం ఎంకు ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? నిలువుగా ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది. ఎంను మధ్యలోకి నిలువుగా విధిస్తే ఇరువైపులా ఒకేలా ఉంటుంది. ఇంగ్లీష్ అక్షరం కేకి ఎటువంటి సౌష్ఠవ రేఖ ఉంటుంది? అడ్డ సౌష్ఠవ రేఖ. కే అక్షరం అడ్డంగా మధ్యలో కట్ చేస్తే పై భాగం కింది భాగం ఒకేలా ఉంటాయి. ఒక రేఖాఖండానికి గల సౌష్ఠవ రేఖలు ఎన్ని? 2. రేఖాఖండం గుండా పోయే రేఖ 1, దాని లంబ సమద్విఖండన రేఖ మరొకటి.
కింద ఇవ్వబడిన అక్షరాల్లో అద్దంలో చూసినప్పుడు మారకుండా అదే విధంగా కనిపించే అక్షరం ఏది? బి, సి, డి, వి. వీటిల్లో ఏది అద్దంలో చూసినా మారంది? వి. వికి నిలువు సౌష్ఠవ రేఖ ఉంటుంది కాబట్టి పార్శ్వ విలోమం చెందినప్పుడు అద్దంలో సేమ్ టు సేమ్ కనిపిస్తుంది. బిసిడి ప్రతిబింబాలు రివర్స్ అవుతాయి. జ్యామితి పెట్టెలో ఒక వైపు సెంటీమీటర్లు మరోవైపు ఇంచుల గుర్తుగల పరికరాన్ని ఏమంటారు? రోలర్ లేదా స్కేల్. రేఖాఖండాలు గీయడానికి వాటి పొడవులను కొలవడానికి రోలర్ను ఉపయోగిస్తారు. ఒకవైపు సూది మొన మరొక వైపు పెన్సిల్ ఉంచే వీలున్న పరికరాన్ని ఏమంటారు? వృత్తలేఖని లేదా కంపాస్. వృత్తాలను మరియు చేపాలను గీయడానికి వృత్తలేఖని ఉపయోగిస్తారు. జ్యామితి పెట్టెలో రెండు వైపులా సూది మొనలు కలిగిన పరికరం ఏమిటి? విభాగిని. రెండు బిందువుల మధ్య దూరాన్ని ఖచ్చితంగా పోల్చడానికి విభాగినిని ఉపయోగిస్తారు. కోణాలను కొలవడానికి మరియు నిర్మించడానికి ఉపయోగించే అర్ధవృత్త పరికరాన్ని ఏమంటారు? కోణమానిని. దీనిపై 0 నుంచి 180 డిగ్రీల వరకు ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు ఉంటాయి. రీడింగులు. జ్యామితి పెట్టెలో ఉండే రెండు త్రిభుజాకార పరికరాలను ఏమంటారు? మూలమట్టాలు. వీటిని లంబరేఖలు మరియు సమాంతర రేఖలుగా గీయడానికి ఉపయోగిస్తారు. వీటి కోణాలు 45 డిగ్రీలు, -45 డిగ్రీలు, 90 డిగ్రీలు, 30 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలు. ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందువుల పదాన్ని ఏమంటారు? వృత్తము అంటారు. ఆ స్థిర బిందువును కేంద్రమని, స్థిర దూరాన్ని వ్యాసార్థమని అంటారు. రూలర్ మరియు కంపాస్ సాయంతో 90 డిగ్రీల కోణాన్ని నిర్మించాలంటే ముందుగా ఏ కోణాన్ని లంబ సమద్విఖండన చేయాలి? 60 డిగ్రీలు మరియు 120 డిగ్రీల మధ్య కోణాన్ని. కంపాస్తో గీసే మొదటి చాపం 60, రెండో చాపం 120ని సూచిస్తుంది. వీటి మధ్య దూరాన్ని సగం చేస్తే 90 డిగ్రీలు వస్తుంది. ఒక రేఖాఖండం ఖచ్చితంగా రెండు సమాన భాగాలుగా విభజిస్తూ దానికి లంబంగా ఉండే రేఖను ఏమంటారు? లంబ సమద్విఖండన రేఖ. ఇది రేఖాఖండం మధ్య బిందువు గుండా వెళ్తూ 90 డిగ్రీల కోణాన్ని చేస్తుంది. ఒక కోణాన్ని రెండు సమాన భాగాలుగా విభజించే కిరణాన్ని ఏమంటారు? కోణ సమద్విఖండన కిరణం. ఉదాహరణకు 60 డిగ్రీల కోణం ఉన్న చోట కోణ సమద్విఖండన కిరణం గీస్తే అది కోణాన్ని 30 డిగ్రీలుగా విడగొడుతుంది. రోలర్ మరియు కంపాస్ సాయంతో క్రింది ఏ కోణాన్ని నిర్మించలేము? 35 డిగ్రీల కోణాన్ని నిర్మించలేము. కంపాస్ ద్వారా కేవలం 15 యొక్క గుణిజాలు, వాటి సగభాగాలు 60, 30, 15, 90, 45, 75 మాత్రమే ఖచ్చితంగా నిర్మించగలం. 35ని గీయలేము. వృత్తంపై గల ఏదైనా రెండు బిందువులు కలిపే సరళ రేఖను ఏమంటారు? వృత్త కేంద్రం గుండా వెళ్లే జ్యాను వ్యాసం అంటారు. ఇది వృత్తంలో అన్నింటికన్నా పెద్ద జ్యా. వ్యాసార్థం r మరియు వ్యాసం d ల మధ్య సంబంధం ఏమిటి? d = 2r, r = d/2. వృత్త వ్యాసం అనేది ఎల్లప్పుడూ వ్యాసార్థానికి రెట్టింపు ఉంటుంది. 4 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం యొక్క వ్యాసం ఎంత? 8 సెంటీమీటర్లు. వ్యాసం = 2 ఇంటూ వ్యాసార్థం. 2 ఇంటూ 4 అంటే 8. ఒక కేంద్రాన్ని కలిగి ఉండి వేర్వేరు వ్యాసార్థాలు గల వృత్తాలను ఏమంటారు? ఏకకేంద్ర వృత్తాలు. కేంద్రం ఒకటి ఉంటుంది కానీ దాని చుట్టూ ఒకటి పెద్ద పరిమాణంలో వృత్తాలు ఉంటాయి. నీటిలో రాయి వేసినప్పుడు వచ్చే అలలు అన్నమాట. కంపాస్ సాయంతో 45 డిగ్రీల కోణాన్ని నిర్మించడాన్ని ఏ కోణం సమద్విఖండన చేయాలి? 90 డిగ్రీల కోణం. 90 డిగ్రీల్లో సగం 45 డిగ్రీలు కాబట్టి లంబ కోణాన్ని సమద్విఖండన చేయాలి. ఒక రేఖకు వెలుపల ఉన్న బిందువు నుండి ఆ రేఖకు ఎన్ని లంబ రేఖలను గీయవచ్చు? ఒకే ఒక్క లంబ రేఖ. వెలుపల బిందువు నుండి ఇచ్చిన సరళ రేఖకు కేవలం ఒకే ఒక లంబాన్ని మాత్రమే నిర్మించగలం. కోణమానినిపై ఉండే కేంద్ర బిందువును ఏమంటారు? ఆధార బిందువు లేదా మధ్య బిందువు అంటారు. కోణం కొలిచేటప్పుడు ఈ బిందువును ఖచ్చితంగా కోణ శీర్షంపై ఉంచాలి. స్కేలుతో రేఖాఖండం పొడవు కొలిచేటప్పుడు కంటి చూపు ఏ విధంగా ఉండాలి? రీడింగు గుర్తున్న బిందువుకు ఖచ్చితంగా నిలువుగా ఉండాలి. కంటి చూపు పక్కగా ఉంటే స్థానభ్రంశ దోషం జరిగి రీడింగ్ తప్పుగా వస్తుంది. ఒక వృత్తాన్ని వృత్తలేఖనితో గీసేటప్పుడు దేని స్థానం మారకుండా స్థిరంగా ఉండాలి. వృత్తలేఖని యొక్క సూది మొనలో ఉండే బిందువు వృత్త కేంద్రం అవుతుంది. అది కదిలితే ఖచ్చితమైన వృత్తం రాదు. కంపాస్ను ఒకసారి నిర్దిష్ట వ్యాసార్థానికి సర్దిన తరువాత చాపాలు గీసేటప్పుడు దేనిని మార్చకూడదు? కంపాస్ యొక్క వెడల్పు వ్యాసార్థాన్ని మార్చకూడదు. సేకరించిన సమాచారంలో ప్రతి అంశాన్ని సులభంగా లెక్కించడానికి ఉపయోగించే నిలువు గీతలను ఏమంటారు? గణన గుర్తులు. సమాచారాన్ని క్రమ పద్ధతిలో అమర్చడానికి గణన గుర్తులు వాడతారు. ప్రతి 5వ గుర్తు కోసం మొదటి 4 నిలువు గీతలను ఒకదానితో క్రాస్ గీత కొడతారు.
గణన గుర్తుల్లో 5 అనే సంఖ్యను ఏ విధంగా సూచిస్తారు? 4 ఏమో నిలువుగా ఉంటే, ఒకటేమో ఆ 4ని కొట్టేసినట్టుగా ఉంటుంది. సమాచారాన్ని బొమ్మల రూపంలో లేదా చిత్రాల రూపంలో ప్రదర్శించడాన్ని ఏమంటారు? చిత్రపటం లేదా పిక్టోగ్రాఫ్. పెద్ద సంఖ్యలలో ఉండే దత్తాంశాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక బొమ్మ నిర్దిష్ట విలువను కేటాయించి బొమ్మల ద్వారా చూపిస్తారు. ఒక పిక్టోగ్రాఫ్లో ఒక కారు బొమ్మ 5 కార్లను సూచిస్తే 4 కార్ల బొమ్మలు ఎన్ని కార్లను సూచిస్తాయి? 20. ఒక కారు బొమ్మ 5 కాబట్టి 4 × 5 20 అవుతాయి. సమాచారాన్ని సమాన వెడల్పు గల నిలువు లేదా అడ్డు పట్టీల రూపంలో ప్రదర్శించే పటాన్ని ఏమంటారు? కమ్మీ రేఖాచిత్రం లేదా బార్ గ్రాఫ్. ఇందులో కమ్మీల పొడవు లేదా ఎత్తు అనేది ఆయా దత్తాంశం యొక్క విలువను పౌనఃపున్యాన్ని సూచిస్తుంది. కమ్మీల మధ్య దూరం సమానంగా ఉండాలి. దత్తాంశాన్ని సేకరించేటప్పుడు మొదట లభించే ముడి సమాచారాన్ని ఏమంటారు? ప్రాథమిక దత్తాంశం. ఎలాంటి వర్గీకరణ చేయకుండా నేరుగా సేకరించిన సమాచారాన్ని రా డేటా అంటారు. బార్ గ్రాఫ్ గీసేటప్పుడు నిలువు అక్షాన్ని ఏమని పిలుస్తారు? వై అక్షం. సాధారణంగా క్షితిజ సమాంతర అక్షాన్ని x అక్షం అని, నిలువు అక్షాన్ని y అక్షం అని పిలుస్తారు. ఒక తరగతిలో 5 మంది విద్యార్థుల మార్కులు 8, 7, 9, 6, 10. ఈ దత్తాంశం యొక్క వ్యాప్తి ఎంత? 4. వ్యాప్తి గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. ఇక్కడ 10 - 6 4. బీజగణితంలో విభిన్న సంఖ్య విలువలు తీసుకోగల స్థిరత్వం లేని సంకేత అక్షరాలను ఏమంటారు? చరరాశి అంటారు. దీని విలువ మారుతూ ఉంటుంది. దీన్ని సూచించడానికి ఇంగ్లీష్ అక్షరాలు XYZ ABC వంటివి వాడతారు. ఎల్లప్పుడూ స్థిరమైన సంఖ్యా విలువను కలిగి ఉండే రాశిని ఏమంటారు? స్థిర రాశి అంటారు. సమానత్వ గుర్తు కలిగిన బీజగణిత వాక్యాన్ని ఏమంటారు? సమీకరణం అంటారు. దీనికి LHS, RHS రాశులు సమానంగా ఉంటే అది సమీకరణం. ఒక సంఖ్యకు 5 కలిపితే 12 వస్తుంది. దీన్ని ఎలా చెప్తారు? x + 5 = 12. 2x - 3 = 7 సమీకరణంలో x యొక్క విలువ ఎంత? 2x = 7 + 3 10. x = 5. ఒక అగ్గిపుల్ల ఇది రాశాను చెప్పాం కదా 2n అని. సరళ సంవృత పటం యొక్క సరిహద్దు పొడవు మొత్తాన్ని ఏమంటారు? చుట్టుకొలత. పటం చుట్టూ ఉండే అన్ని భుజాల పొడవుల మొత్తాన్ని చుట్టుకొలత అంటారు. భుజం పొడవు ఏగా గల చతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం ఏమిటి? 4a. 4 × భుజం. చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి దాని చుట్టుకొలత 4 × భుజము. పొడవు వెడల్పు LB కలిగిన దీర్ఘ చతురస్రం చుట్టుకొలత 2 × L + B. ఒక సంవృత పటం తలంలో ఆక్రమించే స్థలం యొక్క కొలతను ఏమంటారు? వైశాల్యం. 5 సెంటీమీటర్ల భుజం కలిగి చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? 5 సెంటీమీటర్ల భుజం కలిగిన చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? వైశాల్యం భుజం × భుజం కదా. 5 × 5 25. ఇవి 6వ తరగతి మ్యాథ్స్ సెమిస్టర్ 2కి సంబంధించి, AP 2కి సంబంధించి 6వ తరగతి మ్యాథ్స్ సెమిస్టర్ 2కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.